శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి కొన్ని రాసులు రేపు శని త్రయోదశి నుండి నేను చెప్తున్నటువంటి రాసులైనటువంటి మకర రాశి, కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఈ 5 రాసులు నేటి నుంచి ఉప్పెనలా ఎదగబోతున్నారు. మామూలు విషయం కాదండి. జాక్పాట్ కొట్టబోతున్నారు, ఉన్నతంగా జీవించబోతున్నారు. వీరి లక్ష్య సిద్ధి గొప్పది. ఆ యొక్క శనీశ్వరుడి అనుగ్రహం వీరికి కలగబోతుంది. మరి రాసి పెట్టుకోండి, 2034 సంవత్సరం లోపు సుమారుగా వీరు 100 కోట్లు సంపాదిస్తారండి. 100 కోట్లు సంపాదిస్తారు, అక్షరాల 100 కోట్లు సంపాదిస్తారు. నేను రాసిస్తారు మీకు, బాండ్ పేపర్ మీద రాసిస్తారు మీకు. అదృష్టం జాక్పాట్ కొడతారండి. ఇప్పుడు ఒకప్పుడు బాగా సంపాదించిన వాళ్ళు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఏమి లేక. ఒకప్పుడు కార్లలో లగ్జరీగా తిరిగినటువంటి వారు ఈరోజు మామూలుగా ఖాళీగా రోడ్ల మీద కనపడుతున్నారు. టైం అది, అంతే. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి. కొద్ది రోజులు ఉన్నప్పుడు అది మనం లక్ష్మీదేవిని లెక్క చేయకుండా ఖర్చు పెట్టామనుకోండి, అనవసరపు విషయాలలో తలదూర్చామనుకోండి, ఉన్నది పోతుంది. అతను నా దగ్గరికి కరెక్షన్కి వచ్చినప్పుడు, నేను చూడని సంపాదన సార్, నేను చూడని నా బ్యాంకు బ్యాలెన్సే మినిమం 2-3 కోట్లు ఉండేది. ఆ పిల్లలకి నేను ఇచ్చేటువంటి డబ్బు దాచుకొని ఇచ్చేదే ఒక 20-30 లక్షలు. నేను పిల్లలకి ఖాళీగా వచ్చినట్టుగా పిల్లలు అడుగుతుంటే కిడ్డీ అంటే ఏదో అంటారు బాలకాయల్లాగా చిన్నగా పిల్లలకి ఉంచుకోమా, 5 లక్షలు ఉంచుకో, 2 లక్షలు ఉంచుకో, 3 లక్షలు ఉంచుకో అని ఇచ్చేవాడిని నేను. ఆయన చెప్పింది లగ్జరీగా ఉందండి, చాలా లగ్జరీగానే ఉంది. ఎవరు దేనికోసం వచ్చినా, సహాయం కోసం వస్తే తీసుకెళ్ళి కాగితం కూడా రాసుకోకుండా ఇచ్చేవాడు. పిల్లలకి ఈ విధంగా బ్యాంకు బ్యాలెన్స్ అక్కడుండి, కోట్ల రూపాయల ఆస్తులు ఉండి, ఒక్కసారిగా అతను పెట్టుకున్నటువంటి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసి ఆ వ్యాపారంలో మొత్తం దెబ్బతినేసాడు. మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ జీరో. బ్యాంకు బ్యాలెన్స్లు మాయమై లాస్ట్కు అసలు అతని ఫ్యూచరు అసలు వేస్ట్ అయిపోయిందండి. అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించుకోలేరు. కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించుకోలేరు. ముందస్తే జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త లేకపోతే ఎట్లా? మీరు అనుకోవచ్చు, నా కొడుక్కి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి అంటారు. ఏది సరిపోదు, ఏది రాదండి. ఒక్క నిమిషం చాలు, ఆ గడియ జాలు కరుగుటకు అన్నట్టుగా. మనిషి డబ్బు ఒక గడియ జాలు, ఒక గంట చాలు నాకు తెలిసి కరిగిపోవడానికి. అట్లుంటది వ్యవస్థ. ఒకతను నా దగ్గరికి ఒక పెద్ద అధికారి వచ్చాడు. అతని పేరు, అతను ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఏందని నేను చెప్పను, నాకు అవసరం లేదు. వచ్చాడు, సార్ నేను అసలు నా పదవి అంటే నేను ఉద్యోగం చేసినప్పుడు నా పేరు అంటేనే హడల్. కోట్లు సంపాదించాడు, అన్ని విధాలు చేశాడు, అన్ని విధాలుగా చేశాడు. లాస్ట్కు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికి ఆస్తులన్నీ అంటే దాన్ని క్లోజ్ చేసి పడేశారు. అతను ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ఎంత ఆస్తి ఉన్నది, ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఎలా సంపాదించామని లెక్కలు చూపెట్టలేకపోయాడు. అన్ని సంవత్సరాలు కష్టపడి ఒక్కసారి జీరో అయిపోయాడు. మొత్తం టోటల్ కన్ఫ్యూజన్లో పడిపోయాడు మొత్తం. అతను నా దగ్గరకు వచ్చాడు. కర్మ సిద్ధాంతం అప్పుడు అన్నాడు అతను, నా జీవితం ఇలా అవుతుందని మాత్రం నేను ఎప్పుడు ఊహించలే. అసలు నేనే గర్వంగా ఉండేవాడిని, నేనే అంటే అందరిని చూసి చిన్న చూపు చూసేవాడిని. ఈరోజు నేను అదేంటనేది నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నాకు జ్ఞానోదయం అని చెప్పాడు. మొత్తం జీరో అయిపోతాయండి. నేను చెప్పేది అది, పక్కా జీరో అయితే. ఎందుకంటే నేను ఒకటేనండి, అలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తకుండా ఉండాలంటే ఒక్కసారి మీరు నన్ను సంప్రదిస్తే నేను జాతక స్థితిగతులను చూస్తాను. మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా మీ పేరులో సంఖ్యాబలాన్ని 360 డిగ్రీల కోణంలో నేను సరి చేస్తాను. రాబోయే విపత్తు నుండి మిమ్మల్ని తప్పించడానికి నేను సహాయం చేస్తాను మీకు. కానీ మీ మనస్సు మంచిగా ఉండాలి, మీకు అహంకారం ఉండకూడదు. మీకు అహంకారం అనేది పనిచేయదు. నేను హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు
ఒక ఆయన వైట్ అండ్ వైట్ లో వచ్చాడు. నేను ఇట్లా కూర్చొని ఉన్నాను. నా ముందటే అతను కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతూ ఆ చెప్పులు కూడా బయట ఇడిచి రావాలి. యాక్చువల్గా అది పవిత్రమైనటువంటి ఆ గది. అక్కడ దేవుడి పటాలు ఉంటాయి, ఎప్పుడు దీపాలు వెలుగుతుంటాయి, అఖండ దీపాలు వెలుగుతుంటాయి. లోపల మా మా పిల్లల్ని చెప్పులు ఇడిచిరంటే పోవయ్య అన్నాడంట. పోవయ్య, చెప్పులు ఇడిచేదే ఉంది. లోపలికి వచ్చి కాలు మీద కాలు వేసుకొని ఆ కాలుతో చెప్పులు ఇలా ఇలా ఊపుతుంటాడు కింద. తదాస్తు అని చెప్పి నేను మనసులో ఎప్పుడైనా కూడా నేను ఏది మనసులో కోరుకుంటా కానీ నేను అనుకున్నాను, నీకు ఒక గతి పడుతుంది అని నేను అనుకున్నాను మనసు. అసలు నేను ఆ పొజిషన్లో ఉండి నేను అసలు అది చేయకూడదు. కానీ అతను నా బాధ ఏంటంటే కాలు మీద కాలు వేసుకో, తప్పులేదు. ఏదో సినిమాలు అంటారు, ఆయన కాలు మీద ఆయన కాలు వేసుకున్నాడు, నాకేం ఇబ్బంది, తప్పులేదు. కానీ చెప్పులు విడవకుండా లోపలికి వచ్చావు కదా, దానికి నువ్వు శిక్షను అనుభవిస్తావు అని చెప్పి నేను మనసులో అనుకున్నానండి. నేను అతని కరెక్షన్ చూస్తే నేను కరెక్షన్ చూసడానికి నా దగ్గర లేదు, నీకు ఒక ప్రమాదం పొంచి ఉన్నది, దాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నా దగ్గర రా అని చెప్పాను. నీకు ఒక అద్భుతమైన ప్రమాదం పొంచి ఉంది, దాన్ని నా శక్తి సాయశక్తులు సరిపోదు, నువ్వు ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలి అని చెప్పాను. అది మరో 3.5 నెలల్లో ఉపద్రవం ముంచుకొస్తుంది నీ జాతకంలో, అది నేను ఆపేవాడిని నేను కాదు, నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాను. నీకు దిక్కున్న చోట ఎక్కడైనా చేయించుకోపో అని చెప్పాను. 3 నెలల తర్వాత టోటల్ డ్యామేజ్ అయిపోయింది అతని లైఫ్ మొత్తం కూడా. మొత్తం టోటల్ డ్యామేజ్ అయిపోయింది, మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం లాస్ ఏర్పడింది. మొత్తం జీరోకి వచ్చాడండి. ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఉన్నది అంతా కొట్టుకుపోయింది. అది కోర్టు కేసులో నడుస్తుంది. ఇప్పటికీ లేదండి, అది తీరలేదు, ఇప్పటికీ తీరలేదు. అది నేను చూడని చెప్పాను. అదంతా అలాంటి వాళ్ళకి నేను అసలు దగ్గర కూడా రానివ్వను. ఏదైనా డబ్బుతో అన్ని పనులు అవుతాయంటే నా దగ్గర కావండి, ఎట్టి పరిస్థితిలో కావు. ఎందుకంటే మనకు దేవుడి గదిలో అఖండ దీపాలు, ఎందుకంటే నేను కూర్చున్నటువంటి ప్లేసు నేను గురుస్థానంలో ఉండి కూర్చున్న పరమ పవిత్రమైంది. ఆ ప్లేస్లోకి అడుగు పెట్టినా కూడా వాళ్ళకు మంచి జరగాలి. నేను ఇన్ని పుణ్యక్షేత్రాలు, ఇన్ని దేశ విదేశాలలో ఎందుకు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి నేను ఎందుకు ఆ స్థల పురాణాన్ని తెలుసుకుని అక్కడ పాదాన్ని మోపుతున్నాను, అక్కడ ఉన్నటువంటి శక్తులను స్వీకరించి వస్తున్నాను. ఆ శక్తులు నాకు వస్తాయి. తద్వారా ఏంటంటే నేను ఏది చేసినా ఏది చెప్పినా అది మీకు మంచి జరుగుతుంది. నా జీవితంలో ఫస్ట్ టైం అతనికి ఒక్కరికే నేను చెప్పించానండి, ఇంకెవరికి చెప్పలేదు, ఎవరికి ఇవ్వను కూడా. ఆ తర్వాత నేను మనసులో అనుకున్నది ఏంటంటే, అయ్యో పాపం నేను ఎందుకు అన్నాను, కోపం అంత వచ్చి అన్న తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోలేకపోయాను. ఇక అప్పటి నుండి నేను అనుకున్నానండి, ఎవరికి ఎలాంటి మంచి చేయకపోయినా చెడు మాత్రం ఎప్పుడు నేను ఇవ్వను అని అప్పుడు నేను మనసులో అనుకొని అప్పటి నుండి అందరికి మంచి చేస్తున్నాను. అందుకే మనకు అహం అనేది ఉండకూడదు, డబ్బు ఉండనివ్వండి, అహం ఉండకూడదు. నేను అదే చెప్పాను, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నందుకు నాకు ఏ బాధ లేదు. కూర్చో, నీ ఇష్టం అది. నువ్వు ఎదుటివాడిని గౌరవిస్తావో లేదు, నీ ఇష్టం అది. కానీ ఆ చెప్పులతో రావడమే నాకు చాలా బాధ ఇస్తుంది. అది తెలియక వచ్చాడంటే మా ఆఫీస్ వాళ్ళు చెప్పారు కూడా, అక్కడ ఇచ్చేసినండి, అందరూ ఇచ్చేసినారు, మీరు అది. సో నేను చెప్పేది ఏంటంటే, నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసులు ఉప్పెనలా ఎదగబోతున్నారండి. అవి ఏ రాశులు అండి? మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు. ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారు ఉప్పెనలా ఎదగబోతున్నారు. మరి ఏంటంటే ఒక మంచి పొజిషన్కి రాబోతున్నారండి. ఎందుకంటే రేపు శని త్రయోదశి ఉంది కదా, రేపు శని త్రయోదశి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరిని నేను పేరున అడుగుతున్నాను, శని హోమం చేయించుకోండి, మీకు మంచి జరుగుతుంది. మీరు ఇంకా 10 మందికి చెప్పగలుగుతారు. కంపల్సరీ ఈ నెల 23వ తారీఖున శని హోమం, అంటే రేపే శని హోమం జరిపించుకోండి, తప్పకుండా మేలు జరుగుతుందండి. మకర కుంభ మీన రాశి వారికి ఏలినాటి శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని. ఈ 5 రాశులకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తుంది. కాబట్టి తప్పకుండా మీ పేరును కూడా 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకోగలిగితే ఇంకా మీకు తిరుగుండదండి. మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడనంత ధనాన్ని సంపాదించుకుంటారు. ధర్మబద్ధంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా బ్రతుకుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు.
వీలైతే మీరు మీ పేరును మంచి సంఖ్యాపనంలోకి మీరు మార్చుకొని రేపు జరగబోయేటువంటి శని హోమం చేయించుకోండి. మీరు రానవసరం లేదు, మేమే శని హోమం జరిపించి మీకు వీడియో పంపిస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.